వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఎస్ఎస్ రాజమౌళి అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు. రాజమౌళి అంటే తెలియని తెలుగువారు ఉండరు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలుగువారి పేరుని ఖండాంతరాలు దాటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. వారి పుట్టినరోజు అక్టోబర్ 10. ఈ సందర్భంగా వారి గురించిన వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు భరద్వాజ గారు. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. భరద్వాజ్ గారు, ఎస్ఎస్ రాజమౌళి ఒక చిన్న దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం ముఖ్యంగా బుల్లితెర నుంచి స్టార్ట్ అయింది. అవును. ఆయన ప్రయాణం ఈరోజు గ్లోబల్ లెవెల్‌లో ఒక శాం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినటువంటి తీరుని 'శాంతినివాసం', యాహ్! ఏ విధంగా చూడాలి? 'శాంతినివాసం' సీరియల్‌తో మొదలైంది అనేది మనకు కనిపిస్తోంది గానీ, నిజానికి అంతకు ముందు నుంచి హ్మ్. ఆయన ట్రావెల్ ఉంది సినిమా పరిశ్రమతో. అంటే 'క్రాంతి కుమార్' గారి దగ్గర పనిచేశాడాయన. హుహు. 'క్రాంతి కుమార్' గారు చివరి రోజుల్లో తీసినటువంటి 9 నెలలు ఆ! ఆ! ఇలాంటి సినిమాలకి ఆయన దగ్గర పనిచేశాడు. ఓకే. అంటే 'క్రాంతి కుమార్' గారి ఆఫీస్ నుంచి బయటకొచ్చినటువంటి వాళ్ళే ఇండస్ట్రీని ఏళ్తారు అని ఒక నానుడుండేది. హ్మ్. హ్మ్. 'రాఘవేంద్రరావు' గారు అక్కడి నుంచే వచ్చాడు. 'చిరంజీవి' గారు అక్కడి నుంచే వచ్చాడు. అవును. 'కోదండరామిరెడ్డి' గారు అక్కడి నుంచే వచ్చాడు. ఆ తర్వాత ఈయన 'రాజమౌళి.' అంటే ఒకటండి, నేను విన్నదేంటంటే 'క్రాంతి కుమార్' గారు చాలా కోపిస్ట్ అని, నోట్లోంచి చాలా ఆహ్, స కోపిష్టే. మాటలు, కోపిష్టి చాలా దారుణమైన ఎవరినైనా మాటలు వింటానని విన్నాను. ఎవరినైనా దారుణంగా తిట్టేవాడాయన. హ్మ్. ఆయనతో తిట్లు తిన్న వాళ్ళే వీళ్ళందరూ గూడా. ఆ! అయితే హర్ట్ అయ్యి వెళ్ళిపోయిన వాడు ఒక 'కోదండరామిరెడ్డి' ఒక్కడే. మిగిలినోళ్ళందరూ నిలబడ్డారు ఆయనతో. హుహు. హ్మ్. అలా చివరి దశలో ఆయనతో ఉన్నటువంటి చరిత్ర ఒకటుంది ఓకే. 'రాజమౌళికి.' ఓకే. అక్కడి నుంచి మొదలైంది. అంటే నిజానికి వీళ్ళ కుటుంబంలో సినిమా ఇది ఉంది. హ్మ్. హ్మ్. సినిమా ప్రయాణం ఉంది. అంటే పెదనాన్న ఆయన కీరవాణి గారి తండ్రి గారు హ్మ్. శివశక్తి దత్త. హ్మ్. ఆయన సినిమాల్లో ఏదో ప్రయత్నం చేయాలి అంటే కళారంగంలో హ్మ్. పాటలు రాయటము, హ్మ్. మ్యూజిక్ చేయటము, అక్కడి నుంచి మొదలుపెట్టి పెయింటింగ్స్. కథలు, పెయింటింగ్స్. పెయింటింగ్సు, హ్మ్. కథలు రాయటము, సినిమా డైరెక్ట్ చేయాలనేటువంటి కోరిక. హ్మ్. అలాగే రాజమౌళి తండ్రి గారు విజేంద్ర ప్రసాద్ ఆయనకి డైరెక్షన్ ప్యాషన్ ఉంది. హ్మ్. అలా వీళ్ళు సినిమా ప్రయాణంలోకొచ్చిన తర్వాత 'అర్ధాంగి' అని ఒక సినిమా తీశారు. అవును. 96లో అతను 'రవళి' హీరోయిన్ ఆ సినిమాలో. హుహుహు. అది పెద్దగా నడవలేదు హ్మ్. సినిమా. హ్మ్. ఫ్లాప్ అది. అంటే మెజరబుల్ ఫ్లాపు. హ్మ్. అప్పటినుంచి ఫ్లాప్ అంటే భయం ఈయనకి. హ్మ్. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్‌ల కుటుంబాలు ఏమైపోతాయి? హ్మ్. అంటే ఆ సినిమాకి వీళ్ళే పెట్టుబడి పెట్టారు. పెట్టారు. అవును. పెట్టి చాలా కాన్ఫిడెంట్‌గా తీశారు సినిమాని. హ్మ్. తీస్తే అదేమో డిజాస్టర్ అయిపోయింది. హ్మ్. దాంతో ఆయన సినిమా పరిశ్రమలోనే నడవాలి. హ్మ్. కానీ ఎలా? అనేది ఒక గోల్. ఓకే. ఈ ప్రయాణంలో ఆయన క్రాంతి గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గరికి చేరాడు. చేరిన తర్వాత ఇక్కడ ఆయన టీవీ సీరియల్స్‌తో ఉన్నాడప్పుడు. అంటే 'భక్తద్రోవ మార్కండేయ' అనే సీరియల్‌తో మొదలైంది అక్కడ ప్రయాణం. అక్కడ రాజమౌళి ఒక్కడే కాదు, ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయి వర కూడా ఉండేవాడు అక్కడే. ముల్లపూడి వర. వర. హ్మ్. వీళ్ళందరూ కలిసి ప్రయాణం నడుస్తూ ఉండేదక్కడ. ఈ నడిచే క్రమంలోనే ఈ శాంతినివాసంకి ఆయన డైరెక్ట్ చేస్తున్నటువంటి సందర్భం. ఈ టైంలోనే అశ్విని దత్ గారి నుంచి ఒక ఆఫరు. అంటే అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు ఇద్దరూ పార్ట్నర్‌షిప్‌లో ఒక సినిమా అనౌన్స్ చేయాల్సొచ్చింది ఓకే. ఎన్టీఆర్‌తో. హ్మ్. అది ఆ సినిమా అనౌన్స్‌మెంట్ చేయటానికి ముందు ఈయన చూపించాడు. హ్మ్. ఇదిగో అంటే 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమా. హ్మ్. హ్మ్. 'స్టూడెంట్ నంబర్ వన్' కథ డిజైన్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. దూరం నుంచి చూపించాడు ఆయన ఎన్టీఆర్‌ని. హ్మ్. రాఘవేంద్రరావు గారు. అదిగో అతనే నీ హీరో అని. హ్మ్. అప్పుడు ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు. బొద్దుగా ఉండేవాడు. ఇదేంటి నేను నా హీరో చాలా షార్ప్‌గా ఉంటాడు ఇలా అనుకున్నాను. ఇతనితో చేయమంటున్నారు వీళ్ళు. నా భవిష్యత్తు ఏమైపోతుంది అనే ఒక డౌట్‌తో మొదలైంది ఇతనికి కెరియర్. తీరా 2 రోజులు 'తారక్‌తో' ప్రయాణం తర్వాత అతనికి అర్థమైపోయింది. ఇతను మౌల్డ్ అయిపోతాడు దేనికైనా అని. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ మీద తీసిన సినిమా అది హ్మ్. 'స్టూడెంట్ నంబర్ వన్.' అది చాలా పెద్ద విజయం అందించింది అతనికి కూడా. అయితే భరద్వాజ్ గారు, 'స్టూడెంట్ నంబర్ 1' కంటే ముందు 'శాంతినివాసం' సీరియల్ చేశారు కదా! ఆ 'శాంతినివాసం' సీరియల్‌నే సినిమాగా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారని. అవును. అంటే షూట్ అయిపోయిన భాగాలనే తీసుకొని హ్మ్. రంగనాథ్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు దానిలో. హ్మ్.
దాన్ని కొంత తెరకి అడాప్ట్ చేస్తే బానే ఉంటుందనే ప్రయత్నం అయితే జరిగింది కానీ, హ్మ్. ఆ టైంలో ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడం సాధ్యమవుతుందా ఆ సబ్జెక్ట్‌తో అని. హ్మ్. థియేటర్ ఆడియన్స్. హ్మ్. 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 అంటే థియేటర్ ఆడియన్స్ వేరు, టీవీ ఆడియన్స్ వేరు. యెస్. రెండోది థియేటర్‌కొచ్చేటువంటి ఆడియన్స్ ఆల్రెడీ అది చూసుంటారు. హ్మ్. హ్మ్. అప్పటికింకా ఓటీటీలు అవి లేవు. కేవలం శాటిలైటు లేకపోతే సినిమా హాలు. అవును. ఈ రెండే ఉన్నటువంటి టైంలో మనం వాళ్ళని తిరిగి థియేటర్‌కి రప్పించాలంటే ఏం జేయాలి? అనేది ఒక కన్‌ఫ్యూజన్. అందుకని దానికంటే గూడా కొత్త సబ్జెక్ట్‌తో పెడితే బావుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇటు హ్మ్. స్టూడెంట్ నంబర్ 1కి ట్రావెల్ అయిపోయారు. హ్మ్. అలా ఆ ప్రయోగమే అది నిజానికి. శాంతినివాసం అంటే టీవీ సీరియల్‌ని హ్మ్. కొంత కుదించి, తెరకి అన్వయించి ప్రదర్శించినటువంటి సందర్భాలున్నాయి. హ్మ్. హ్మ్. హిందీ సీరియల్స్ చేశారు కొన్ని. అవును. ప్రయోగాలు తెలుగులో గూడా చేశారు గానీ, 'మీనా'తో చేసిన 'వెంగమాంబ' అలానే చేశారు గదా! 'వెంగమాంబ' చేశారు అవును. అలాగే. హ్మ్. చేశారు గానీ అన్నీ థియేటర్ దగ్గర వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అవ్వవు. అవును. థియేటర్ ఆడియన్స్‌కిను, టీవీ ఆడియన్స్‌కి ఉండేటువంటి తేడా ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. అందుకని వీళ్ళు కొత్త సబ్జెక్ట్‌తో వెళ్ళాలి. రెండోది ఇతనికి ఫ్లాప్ అంటే చాలా భయం. హ్మ్. చాలా కాన్షియస్‌గా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలి హ్మ్. అనేదే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌లో భాగంగానే ప్రతిదీ చాలా కసరత్తు చేసి హ్మ్. చెక్కుతాడు అనే ఉద్దేశంతో ఆయనకి 'జక్కన్న'. 'జక్కన్న' అనేటువంటి 'అమరశిల్పి జక్కన్న' అనేటువంటి పేరొకటి, హ్మ్. ఓ టైటిల్ ఒకటి ఇచ్చేసారు ఆయనకి. అయితే ఇవన్నీ మామూలు విషయాలే. ఆ తర్వాత ఆయన ప్రయాణం హ్మ్. ఆ సినిమా సక్సెస్ దగ్గర నుంచి ఆయనకి రెండో సినిమా ఎన్టీఆరే ఇచ్చాడు. హ్మ్. 'సింహాద్రి.' అవును. 'సింహాద్రి' ప్లేస్‌లో యాక్చువల్‌గా వీఎంసీ దొరస్వామిరాజు గారిది ఆ సినిమా. అవును. అయితే ఆ సినిమా ప్లేస్‌లో 'పవన్ శ్రీధర్' అనే డైరెక్టర్‌తో సినిమా నడుస్తోంది. అవును. అది ఎందుకనో అతనికి తృప్తి కలిగించలేదు హ్మ్. ఎన్టీఆర్‌కి. హ్మ్. ఆ సినిమా ఆపేసాడు. ఆ తర్వాత డైరెక్టర్ ఏమైపోయాడో కూడా తెలీదు. అవును. ఆ సినిమా ఆపేసి రాజమౌళిని తీసుకొచ్చాడు. హ్మ్. రాజమౌళి ఎంటర్ అయిన తర్వాత చెప్పిన కథ ఇది హ్మ్. 'సింహాద్రి.' అది చాలా సెన్సేషనల్ హిట్ హిట్ అయింది. అయింది. అవును. అలా వాళ్ళ కాంబినేషన్‌లో వచ్చినటువంటి రెండో సినిమా చాలా పెద్ద హిట్టు. అలా ఎన్టీఆర్‌తో ఒక ప్రయాణం వచ్చేసింది ఇతనికి. ఆ తర్వాత 'సై' చేశాడు. అది అవును. పెద్దగా హ్మ్. అంటే రాజమౌళి సినిమాలు ఇన్ టోటల్‌గా కొంత అసంతృప్తిని మిగిల్చినటువంటి సినిమా 'సై'. 'సై' అవును. అది 'దిల్ రాజు' గారి పార్ట్నర్ హ్మ్. 'గిరి' అవును. చేసినటువంటి సినిమా అది. హ్మ్. అది వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే అది ఆహ్, సినిమా థియేటర్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ, హ్మ్. అది శాటిలైట్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమా. ఇప్పటికీ అందులో సన్నివేశాలు పర్టిక్యులర్‌గా వేణుమాధవ్ ఎపిసోడ్ హ్మ్. విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అవును. అలా ఆ సినిమాకి పేరొచ్చింది. అంటే హ్మ్. తీశాడు అనేటువంటి పేరొచ్చింది గానీ, కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వలేదు. అవును. అందుకని అది కొంత ఇబ్బంది పెట్టిన సినిమాగా మాట్లాడతారు. హ్మ్. ఈ ప్రయాణం అంతా ఒక ఎత్తు. హ్మ్. అయితే రాజమౌళిని టర్న్ చేసిన సినిమా 'మగధీర'. 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 'మగధీర' సినిమా అంటే 'చిరుత' సినిమా ఒక ప్రివ్యూ వేశారు ఇక్కడ ప్రసాద్ హ్మ్. ఐమాక్స్‌లో అన్ని స్క్రీన్స్‌లోను. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో పెద్దలందరిని పిలిచి అన్ని స్క్రీన్స్‌లోనూ వేశారు. హ్మ్. 'చిరుత.' 'చిరుత'. బయటకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళతోనూ మాట్లాడించారు వాంటెడ్‌గా. హ్మ్. అప్పుడు నేను ఇతనితో ఒక వెంచర్ చేయబోతున్నాను అని ప్రకటించాడు ఈయన హ్మ్. రాజమౌళి. హ్మ్. అది అరవింద్ గారి కాంపౌండ్‌లో నడిచింది గీతా ఆర్ట్స్‌లో. హ్మ్. అయితే అదొక పాస్‌పోర్ట్ సినిమాగా భావించాడాయన. హ్మ్. పాస్‌పోర్ట్ సినిమాని. అంటే సినిమా క్వాలిటీ సినిమా తీయాలంటే ఖర్చెక్కువ పెట్టాలి. బడ్జెట్ పెరగాలి. హ్మ్. బడ్జెట్ పెంచాలంటే మార్కెట్ గ్యారంటీ ఇవ్వాలి. హ్మ్. మార్కెట్ విస్తరించాలి. మార్కెట్ విస్తరించినప్పుడు మాత్రమే బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి బడ్జెట్ పెంచాలంటే మార్కెట్ విస్తరించాలి. మనం తెలుగు మార్కెట్ దాటి వెళ్ళిపోవాలి. ఈ తెలుగు మార్కెట్ దాటి వెళ్ళేటువంటి ఆ లెవెల్ సినిమా ఇతను హ్యాండిల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకివ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇవ్వటం కోసం ఒక పాస్‌పోర్ట్ సినిమా కావాలాయనకి. అందుకని 'మగధీర' అటెంప్ట్ చేశాడు. ఆ 'మగధీర' కథ డిజైన్ చేయటంలో రకరకాల కసరత్తులు చేస్తారు. హ్మ్. అంటే రాజమౌళి వాళ్ళ ఫాదరే కథ ఇచ్చినప్పటికీ క్యారెక్టర్ల మీద విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు. అందుకని మీకు ప్రతి క్యారెక్టర్‌కి ఒక డెప్త్ ఉంటుంది. అది మొదటి నుంచి అతను నేర్చుకున్నటువంటి అంటే టీవీ నుంచి రావడం వలన వచ్చినటువంటి హ్మ్. లక్షణం అది. ప్రతి క్యారెక్టర్‌కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేస్తారు. అది తెర మీద వస్తుందా? రాదా? అనే దాంతో ప్రమేయం లేదు.
కానీ ఆన్ పేపర్ విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు. వాడు ఏం చదివి ఉంటాడు, ఎక్కడ పెరుగుంటాడు, వాడి ఆహారపు అలవాట్లు ఏమిటి దాకా. అదే అదే. ఉమ్, అంటే ఒక భోజనం సీన్ తీసేటప్పుడు వాడు ఈ క్యారెక్టర్ పర్టికులర్గా డిష్లో ఉన్నటువంటి దేని మీదకి చెయ్యి వెళ్ళాలి దాకా రాసుకుంటారు. ఉమ్, ఉమ్, ఇది క్యారెక్టర్లలో డెప్త్ని పెంచుతుంది. ఈ లక్షణం ఆయనకి అక్కడి నుంచి మొదలైంది, టీవీ నుంచి. దాన్ని తెరకి అడాప్ట్ చేసి 'మగధీర' సినిమా అనేది ఒక బీభత్సమైనటువంటి లెవెల్‌కి తీసుకెళ్ళాడు. చాలామంది అంటే పులిని చూసి వాత పెట్టుకోవడం అనే సామెత ఉంది మనకి. అవును. ఆ టైంలో చాలా మంది ఆ అటువంటి టైంలో చాలామంది గ్రాఫిక్స్ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. అంటే ఉమ్, వీఎఫ్ఎక్స్ లేకపోతే గ్రాఫిక్స్ ఇది మాత్రమే కాదండి. ఉమ్, ఒక గ్రాండియర్ ఎక్కడో ఒక వేరే లోకం కథ చెప్పాలి ఉమ్, అనేటువంటి ఒక దీనికి ఇల్యూజన్‌కి వెళ్ళారు చాలామంది. ఉమ్, ఉమ్. ఆ క్రమంలో వచ్చినటువంటి సినిమాలే 'బద్రీనాథ్' కావచ్చు, 'శక్తి' కావచ్చు. శక్తి ఎస్. 'బద్రీనాథ్' కొంత సేఫ్ ప్రాజెక్ట్ అయింది గానీ, 'శక్తి' ఆ ప్రొడ్యూసర్‌ని డిజాస్టర్. సర్వనాశనం చేసింది. అవును. అశ్విని దత్ గారిని. అవును. ఆయన చాలా గ్యాప్ తీసుకోవాల్సొచ్చింది. ఉమ్, ఈ సినిమాలన్నిటికీ ఒక ప్రేరణ 'మగధీర'. అది. 'మగధీర' అనేది ఈయనకి పాస్‌పోర్ట్ సినిమా. ఉమ్, 'మగధీర' పునాది మీద 'బాహుబలి' నిర్మించాడు. ఉమ్, మధ్యలో ఆయన 'మర్యాద రామన్న' అనే సినిమా చేసినప్పటికీ ఉమ్, ప్రోగ్రామ్ అదే 'బాహుబలి'. ఉమ్. ఈ 'బాహుబలి' కథని చాలా విచిత్రంగా తయారు చేసుకున్నారు ఈళ్ళు. మధ్యలో ఈగ కూడా చేశారుగా. ఈగ. ఈగ అంటే టెక్నికల్‌గా తను ఏమిటి, ఉమ్, అడ్వాన్స్‌మెంట్ ఏమిటి అనేది చెప్పుకోవడం కోసం చేసిన సినిమా అది. ఉమ్, ఉమ్, అదో కొత్త ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు. ఉమ్, అలాగే రాజమౌళి ఈగతో చేసినటువంటి ప్రయోగం ఏంటంటే కథ ముందే చెప్పేసి ప్రపంచానికి, ఉమ్. ఈ కథని నేను ఎలా తీస్తానో థియేటర్‌కి చూడండి. వచ్చి చూడండి అన్నాడు. అవును. అదొక ఉమ్, సాహసమే. ఉమ్, చాలామంది కథలు లీక్ అయిపోతున్నాయి, మా పాయింట్ లీక్ అయిపోతుంది అంటారు కానీ ఈయన ఉమ్, డే వన్నే చెప్పేశాడు ఇది స్టోరీ అని. ఉమ్, ఉమ్. దాన్ని ఎలా తీసుంటాడో చూడటం కోసమే థియేటర్‌కి వెళ్ళారు జనాలు. అవును. వాళ్ళు తృప్తి చెందారు. అంటే టెక్నికల్ సైడ్ తన్ని తాను ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అది. వీటన్నిటి కసరత్తుల తర్వాత వచ్చిందే 'బాహుబలి'. అవును. ఈ 'బాహుబలి' కథ నిజానికి ఎన్టీ రామారావు గారి 'జయసింహ' సినిమా. ఉమ్, అంటే ఆయన ఆయన సొంత బ్యానర్‌లో ఎన్‌ఏటీలో వచ్చిన మూడో సినిమా అది. ఉమ్, ఉమ్. అది పునాదిగా తీసుకున్నారు ఆ పాయింట్‌ని. ఓకే. అంటే అందులో ఎస్‌వి రంగారావు ఉమ్, అంటే ఇందులో నాజర్ క్యారెక్టర్ ఉమ్, 'బాహుబలిలో'. ఉమ్. అలాగే ఋష్వేంద్రమణి గారు ఆ క్యారెక్టర్. ఏది రమ్యకృష్ణ గారు రమ్యకృష్ణ. చేసిన క్యారెక్టర్. ఉమ్, ఎన్టీ రామారావు గారు 'జయసింహ' క్యారెక్టర్, ఇక్కడ 'బాహుబలి'. ఉహు, ఇలా దాన్ని పునాదిగా తీసుకుని దానిలో కాంతారావు క్యారెక్టర్‌ని విలన్‌గా మార్చి ఉమ్, రానాతో చేయించాడు. ఉమ్, ఉమ్. అంటే రాజుగారి తమ్ముడి కొడుకు. రాజుగారి తమ్ముడి కొడుకు అంటే రాజుగారి తమ్ముడికి కోరికుంటుంది. ఉమ్, సింహాసనం తన కొడుక్కి దక్కేలా చేయాలి అని. కానీ కొడుకుకి ఉండదు. కొడుకు అన్నగారిని కాపాడాలి అనుకుంటూ ఉంటాడు. అది 'జయసింహ'. ఓకే. ఇక్కడికొచ్చేసరికి కాంతారావు క్యారెక్టర్‌ని ట్విస్ట్ చేశారు. అతను కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తాడు. నెగెటివ్ ఉమ్, క్యారెక్టర్ చేశారు. అవును. అదొకటే మార్పు. ఉమ్, మిగిలిందంతా సేమ్ ఉహు. యాజ్ ఇట్ ఈజ్. ఓకే. దానిలోకి అనేక హాలీవుడ్ సినిమాల తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ ఇవన్నీ పట్టుకొచ్చేసాడు. ఓకే. పట్టుకొచ్చి ఒక గ్రాండియర్ సినిమా అంటే జానపదంతో వెడితే తప్ప మనం పాన్ ఇండియా మార్కెట్‌ని కొట్టలేం అనేది కాన్సెప్ట్. ఓకే. ఆ కాన్సెప్ట్‌లో చేసినటువంటి సినిమా అది. ఉమ్. అలా వర్కౌట్ చేశారు మొత్తానికి అది. పెద్దగా వినపడలేదండి మీరు చెప్పిన లాజిక్. అది 'జయసింహ' అనేది ఎక్కువ మంది 'బాహుబలిలో' కొన్ని సీన్‌లు హాలీవుడ్‌లోంచి కాపీ కొట్టారని చెప్పి అన్నారు తప్పించి వచ్చినాయి ఆ అనేక బాణం సినిమాల వేసే సీను. రిఫరెన్స్. ఆ! బాణం రిఫరెన్స్. ఆ! వేసేది మాత్రమే కాదు. ఇప్పుడు ఆ హ్మ్. పిల్లోడిని ఇలా పెట్టే యాహ్! అది కూడా షాట్లు అవును. ఇవన్నీ రకరకాల చోట్ల నుంచి తీసుకొచ్చారు. కానీ అవును. ఆ బేసిక్ బేసికల్‌గా లైన్ కథ మాత్రం లైన్ లైన్ 'జయసింహ'. అక్కడి నుంచి 'జయసింహ' నుంచి పట్టుకొచ్చింది. ఓకే. అంటే 'జయసింహ' సినిమాలో కూడా ఒక హ్మ్. యుద్ధం దగ్గర మొదలవుతుంది సినిమా. హ్మ్. మొదలైన తర్వాత రాజుగారు చనిపోతాడు. ఇక్కడేమో రాణి ప్రసవిస్తుంది హ్మ్. బిడ్డని. హ్మ్. ప్రసవించి చనిపోతుంది. ఆ బిడ్డని ఈవిడ పెంచుతుంది. హ్మ్. రాజుగారి మరదలు పెంచుతుంది. హుహు. రాజుగారి తమ్ముడు ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావే సేనాధిపతి. హుహు. ఆయనే గెలిపిస్తాడు యుద్ధాన్ని హ్మ్. రాజుగారు చనిపోయినప్పటికీ. హుహు. గెలిపించి అప్పుడు అతనికి అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రాజు అయ్యేది ఈ పిల్లోడు. హ్మ్. పుట్టిన పిల్లవాడు. హ్మ్. ఇతని తరపున తను రాజ్యం చేయాలి. హ్మ్. ఇలా తమ్ముడుగా పుట్టినందువలన నేనసలు సింహాసనానికి అర్హుడిని కాదా? నాకు అర్హత లేదు ఓకే. హ్మ్. నా కొడుక్కి కూడా అర్హత లేకుండా చేయటం ఏమిటి? హ్మ్.
అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుర్రాడిని అడ్డు తొలగించి తన కొడుకుని రాజుని చేయాలి అనే ప్రోగ్రాంలో ఉంటాడు అతను. ఓకే. దాదాపు ఇందులో కూడా అదే అదే. పరిస్థితి. అవును. అయితే ఇతని ప్రయత్నాలకి ఆవిడ వ్యతిరేకం, అతని భార్య. హ్మ్. ఇందులో కూడా అంతే. అయితే ఇక్కడ కాంతారావు అంటే కాంతారావుకి చెప్తుంది ఆవిడ, హ్మ్. అన్నకి ప్రమాదం ఉంది హ్మ్. మీ తండ్రి వైపు నుంచే, హ్మ్. కాబట్టి నువ్వు కంటికి రెప్పలా కాపాడు అని చెప్తుంది. ఇతను కాపాడతాడు. హుహు. ఈ కాపాడే ప్రయత్నంలో చివరికి రంగారావు గారు హ్మ్. కత్తి విసిరేస్తాడు రామారావు మీద. హ్మ్. ఆ కత్తి విసిరినప్పుడు అడ్డుపడి హ్మ్. రంగారావు మీదకి తిరిగి కత్తి విసురుతాడు ఇతనే, ఎవరు? కొడుకే. కొడుకే. ఆహా! అది క్లైమాక్స్ ఆ సినిమాకి. హ్మ్. సరే ఇక లైన్ అక్కడ వరకు తీసుకుని ఈయన పద్ధతిలో ఈయన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎళ్ళాడిగ. ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. హీరోయిన్ ఎంట్రన్స్ పక్క హ్మ్. రాజ్యం, ఆయన హ్మ్. మధ్యలో బయటికెళ్ళిపోతాడు దేశం నుంచి. హ్మ్. హ్మ్. వెళ్ళిపోయి పొరుగు దేశానికి వెళ్ళటము, అక్కడ రాకుమారితో పరిచయం అవ్వటం, ఇదంతా మళ్ళీ హ్మ్. హ్మ్. అవే ముక్కలు తీసుకొచ్చారు. ఓకే. వహీదా రెహమాన్ గారు చేసింది ఆ క్యారెక్టర్ ఆహా! ఓకే. అందులో. ఇక్కడ అనుష్కతో అనుష్క. చేయించారు. హ్మ్. పాటలు కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. టీవీ రాజు గారి మ్యూజిక్, ఇక్కడ హ్మ్. కీరవాణి. హ్మ్. హ్మ్. అలా ఒక పోలికలు కనిపిస్తాయి ఆ సినిమాతో. ఓకే. అలా మొదలైనటువంటి 'బాహుబలితో' పాన్ ఇండియా లెవెల్‌లో ఈయన ప్రెజెన్స్, హ్మ్. అంటే ప్రెజెన్స్ అక్రాస్ ది నేషన్ అనే కదా పాన్ ఇండియా అంటే. అవును. సో, ఆయన నేషనల్ లెవెల్‌లో ఆయన ప్రెజెన్స్ కనిపించింది. వినిపించాడు. హ్మ్. 'బాహుబలి 1' మీద మేజర్‌గా మంచి టాక్ రాలా హ్మ్. ఓపెనింగ్ డే. అవును. దాంతో కొంత భయపడ్డాడు ఇతను. అంటే హ్మ్. ఇతనికి డే 1 నుంచి ప్రతి సినిమా రిలీజ్ రోజు ఈయన 'అర్ధాంగి' సినిమాని గుర్తు చేసుకుంటాడు. హ్మ్. అందుకని ఏమిటి కండిషను అంటే అది పర్వాలేదు అన్నారు. ఈ పర్వాలేదు అనే మాట కాదు వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది. హ్మ్. పైగా రాఘవేంద్రరావు గారు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అది. అవును. అందుకని ఎలా ఏమిటి అనుకుంటుండగా నెమ్మదిగా రైజ్ అయింది. రైజ్ అయింది గానీ దాని మీద కాన్ఫిడెంట్‌గా డబ్బులు రాలేదు వాళ్ళకి. పార్ట్ 2 హ్మ్. మీద హ్మ్. డబ్బులొచ్చినాయి. అవును. అవును. అది 1800,00,00,000 కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవును. అది అంటే వసూళ్ల పరమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు బాలీవుడ్ మీద సౌత్ ఇండియా జెండా ఎగరేసిన సినిమాగా కూడా చెప్పుకోవాలి దాన్ని. 'బాహుబలి'. 'బాహుబలి' తర్వాత ఆయన ప్రపంచ మార్కెట్‌లోకి వెళ్ళాలి అనేది ప్రోగ్రామ్. హ్మ్. ఈ ప్రపంచ మార్కెట్‌లోకి వెళ్ళాలి అనే ప్రోగ్రామ్‌లో భాగంగా అంటే మార్కెట్‌ని విస్తరించుకుంటూ వెళ్ళటం ద్వారానే క్వాలిటీ సినిమాలు తీస్తాం. హ్మ్. బిగ్ రెవెన్యూ రిటర్న్స్ ఉంటాయి. అందుకని ఒక రకంగా మార్కెట్ మౌళి అని పిలవచ్చు ఆయన్ని. రాజమౌళి అనే ఓకే. కంటే కూడా. ఓకే. అలా ప్రతి సినిమాకి ఎక్స్‌పాండ్ అవుతూ వెళ్తున్నాడు ఆయన. దాని తర్వాత మనం 'ట్రిబుల్ ఆర్'. 'ట్రిబుల్ ఆర్'. హ్మ్. 'ట్రిబుల్ ఆర్' సినిమాకి ఆయన మళ్ళీ అంటే మధ్యలో ఓ సినిమా చేశాడు ఆయన సొంత బ్యానర్ పెట్టి 'విశ్వామిత్ర క్రియేషన్స్' అని. హ్మ్. ఆ 'విశ్వామిత్ర క్రియేషన్స్‌లో' ఆయన చేసిన సినిమా 'యమదొంగ' హ్మ్. అవును. ఎన్టీఆర్‌తో. అవును. అది అదొక లెవెల్‌లో అంటే యమగోళ ఇన్స్పిరేషన్ అంటారు గానీ, హ్మ్. నిజానికి యమగోళ పోలికలు ఉండవు ఆ కనపడదు. సినిమాకి. అవును. అవును. ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. హ్మ్. కాకపోతే యముడు ఉంటాడంతే. ఇక్కడి నుంచి పైకెళ్ళి యముడితోటి ఫైట్ అనేది మాత్రం తీసుకున్నాడు అంతే. అంతవరకే. హ్మ్. అంతవరకే గానీ, యమగోళలో ఉన్నటువంటి పొలిటికల్ హ్మ్. కంటెంట్ ఇక్కడ లేదు. అవును. దాంతో అది రాజమౌళి మ్యాజిక్ మీద నడిచిపోయింది సినిమాని. అవును. అందులో ఆ బ్యానర్ 'విశ్వామిత్ర క్రియేషన్స్' అనేటువంటి ఆ బ్యానర్‌లో విశ్వామిత్రుడిగా కనిపించేది ప్రభాస్. హ్మ్. హ్మ్. ఆ ప్రభాస్‌తో ఆయనకి 'ఛత్రపతి' అనో సినిమా 'ఛత్రపతి' సినిమా తీశాడు. చేశారు. ఆ అవును. 'ఛత్రపతి' సినిమా నుంచి కాంట్రాక్ట్. హ్మ్. ప్రసాద్ గారి సినిమా. హ్మ్. అక్కడి నుంచి ఈ బ్యానర్‌లో కనిపిస్తాడాయన. హ్మ్. ఈ బ్యానర్‌లో కనిపించిన ప్రభాస్‌ని 'బాహుబలితో' పాన్ ఇండియా స్టార్‌ని చేశాడు. అవును. అక్కడి నుంచి ప్రభాస్ మార్కెట్టు, ఆయన ధోరణి, ఆయన నెక్స్ట్ చేస్తున్నటువంటి సినిమాలు అలా నడిచిపోయింది ఆ కెరియర్. ఓకే. అలా చాలామందికి ఇప్పుడు ఈయన ఎలాగైతే 'మగధీర' చేసినప్పుడు చాలామంది ఈ ప్రయత్నం చేశారో, హ్మ్. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి చాలా పాన్ ఇండియా సినిమాలకి ఈయనే సూత్రధారి. సౌత్ హ్మ్. ఇండియా నుంచి వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు. హ్మ్. హ్మ్. అది 'సలార్' అవ్వనివ్వండి, లేకపోతే 'కల్కి' అవ్వనివ్వండి, హ్మ్. వీళ్ళందరికీ గూడా ఒక రకంగా మోడల్ హ్మ్. హ్మ్. ఇతనే. అంటే రాజమౌళి లాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో రాజమౌళిని సమర్పకుడిగా పెట్టుకొని చేసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. హ్మ్. హ్మ్. అది డిజాస్టర్ అయింది. అవును. అందుకని తను అంటే ఆడియన్స్‌ని
థియేటర్‌కి రప్పించటం మాత్రమే కాదు, థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్‌కి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. హ్మ్. ఆ ఇవ్వటం కోసం ఏం చేయాలనే దాని మీద ఎక్కువ కసరత్తు చేస్తాడు ఇతను. అది వర్కౌట్ అవుతోంది ప్రతిసారి. అవును. అలా ఈ మార్కెట్ అనేటువంటి ఆలోచనతోనే ఆయన 'ట్రిపుల్ ఆర్' సినిమాలో ఆంధ్ర మార్కెట్‌ని క్యాప్చర్ చేయటం కోసం అల్లూరి సీతారామరాజు క్యారెక్టరు, హ్మ్. అలాగే తెలంగాణ మార్కెట్‌ని పట్టుకోవడం కోసం కొమురం భీమ్‌ని తీసుకొని హ్మ్. వీళ్ళిద్దరిని కలిపి సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మారుస్తాడు. హ్మ్. రామాంజనేయులుగా మార్చి నేషనల్ మార్కెట్‌ని పట్టుకోవడం. ఇది ప్రోగ్రామ్. హ్మ్. హ్మ్. అలా క్యారెక్టర్ల నుంచి మార్కెట్‌ని చూసి డిజైన్ చేసిన సినిమా అది. అది మాక్సిమం వర్కౌట్ అయింది. దాదాపు 1000,00,00,000 కలెక్ట్ చేసిన సినిమా అది. అవును. ఇది 1000,00,00,000 కలెక్ట్ చేయడంతో పాటు ఈ సినిమాని పుష్ చేసాడాయన హ్మ్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి. హ్మ్. అవును. పుష్ చేసి దానికి ఆస్కార్ వచ్చేలాగా, అవును. అంటే ఒక ప్రయత్నం జరగాలి. హ్మ్. అంతకుముందు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ వైపు నుంచి నామినేషన్స్ అడిగినప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి పెట్టడం, అందులో ఏదైనా వస్తే రావటం, లేకపోతే పట్టించుకోకపోవడం ఇలా జరిగేది. ఇలా కాదు, మనం స్ట్రెయిట్‌గా అప్రోచ్ అవ్వాలి అనే ప్రోగ్రామ్ తీసుకొని ఎంటర్ అయినవాడు రాజమౌళి. ఎంటర్ అయ్యి ఆ కసరత్తు చేశాడు అక్కడ కూర్చొని. హ్మ్. కేవలం ఆస్కార్ ప్రయత్నమే కాదాయన. అమెరికాలో చాలా సంస్థల నుంచి పురస్కారాలు వచ్చేటట్టుగా డిజైన్ చేశారు. ఆ సినిమాని ప్రొజెక్ట్ చేశారు. చాలా మందితో లైజారింగ్ చేశారు. హ్మ్. హ్మ్. దానికి సంబంధించిన చాలా కసరత్తు జరిగింది. ఎందుకు చేస్తున్నాడు ఈ కష్టం అంతా అనవసరంగా ఈ సినిమాని పట్టుకుని అనుకున్నారు అందరూ. హ్మ్. దాని వెనకాల వ్యూహం ఏంటంటే తనని, తన టీమ్‌ని ఇంటర్నేషనల్ మార్కెట్‌కి పరిచయం ప్రమోట్ చేయటం. చేసుకోవటం. అవును. అవును. ఈ హ్మ్. పరిచయ కార్యక్రమం కోసం ఆ కష్టపడ్డాడు. అవును. అదయిపోయింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమా ఇప్పుడు హ్మ్. రిలీజ్‌కి మహేష్ బాబుతోటి మహేష్ బాబుతో చేస్తున్నటువంటి సినిమా. 'వారణాసి' అనేది ఒక టెంటేటివ్ టైటిల్ అంటున్నారు. హ్మ్. ఓకే. అయితే ఈ హ్మ్. 'వారణాసి' టైటిల్‌తో చేయబోతున్నాడు అని చెప్తున్న సినిమాని హ్మ్. ఆయన దాదాపుగా 160 భాషల్లోకి హ్మ్. పంపు చేయాలని అనుకుంటున్నాడు. అవును. ఇప్పుడు స్పెయిన్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు స్పానిష్‌లో సినిమా వస్తుందది. హ్మ్. అలాగే ఫ్రెంచ్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు, హ్మ్. ఫ్రాన్స్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు ఫ్రెంచ్‌లో హ్మ్. వెళ్తుంది సినిమా. హ్మ్. ఇలా ప్రతి చోట లోకల్ లాంగ్వేజెస్‌లోకి పంప్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ప్రోగ్రామ్‌లో ఉన్నాడు. హ్మ్. అంటే గ్లోబల్ రిలీజ్ కోసం ఒక తెలుగు సినిమా కసరత్తు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో కాన్షియస్‌గా సినిమాని తీసుకెళ్ళటం. దీని తర్వాత స్టెప్ నేరుగా హాలీవుడ్‌తో హ్మ్. వెంచర్ చేయటం. అవును. ఈ కార్యక్రమం మీద ఉన్నాడాయన. హ్మ్. ఈయనకి ఒక కోరిక ఉంది. అంటే ఒక పౌరాణిక చిత్రం చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. హ్మ్. మహాభారతాన్ని హ్మ్. అది సెల్యులాయిడ్ మీద సీరియస్‌గా చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం సిరీస్ ఉంది. 10 పార్ట్స్‌గా. సిరీస్. హ్మ్. సిరీస్ ఒక 10 భాగాలుగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. అదే. అయితే అది హాలీవుడ్‌తో కలిసి చేస్తాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అవును. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళు ఆల్రెడీ 'అవతార్' లాంటి సినిమాలతో హ్మ్. కొంత రామాయణాన్ని పోలినటువంటి కథ హ్మ్. నడపటము, హ్మ్. ఆ 'అవతార్' అనే టైటిల్ పెట్టడం, అంటే ఇటునుంచి హ్మ్. ఎలాగైతే మార్కెట్‌లు వెతుక్కుంటూ వీళ్ళెళ్తున్నారో, హ్మ్. అటునుంచి కూడా మార్కెట్‌లు వెతుక్కుంటూ వస్తున్నారు. అవును. పైనుంచి కిందకి. హ్మ్. హాలీవుడ్ నుంచి అలాగే ఇక్కడ బాలీవుడ్ వాళ్ళు హ్మ్. లోకల్ మార్కెట్‌లను ఎక్స్‌ప్లోర్ చేయటానికి హ్మ్. హ్మ్. విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. ఈ మార్కెట్‌ల వేట అనేటువంటిది, దానికి తెలుగు సినిమా వైపు నుంచి శ్రీకారం చుట్టినవాడు రాజమౌళి. అవును. అవును. ఈ ప్రయాణం ఇక్కడ మొదలైనటువంటి ప్రయాణం ఇది హాలీవుడ్‌లో ఆగుతుంది హ్మ్. అని అంటున్నారు. ఓకే. ఈ సినిమా తర్వాత, ఈ హ్మ్. 'మహేష్ బాబు' సినిమా తర్వాత హ్మ్. నెక్స్ట్ స్టెప్ ఆయన 'మహాభారతంతో' అక్కడ ల్యాండ్ అవుతాడు అని. ఓకే. ఓకే. ఆ సినిమాకి ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్‌తో టాక్స్ జరుపుతున్నాడు అనేది కూడా వినిపిస్తోంది. ఓకే. ఓకే. కాబట్టి చాలా బిగ్ స్కేల్‌లో వెళ్ళిపోతున్నాడతను. హ్మ్. ఇతను ఎవరికీ ఊహలకి అందనటువంటి పరిస్థితి. అంటే గతంలో తెలుగు సినిమా అంటే లోకల్ మార్కెట్టు. అవును. అది ఉమ్మడి రాష్ట్రం అయితే ఉమ్మడి రాష్ట్రంలో రిలీజ్ అయ్యేది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది అంతవరకే. అవును. ఎప్పుడూ కూడా పక్క మార్కెట్‌లలోకి విస్తరించాలనే కార్యక్రమం మనకు లేదు. హ్మ్. తమిళ్‌లో ఉండేదది. కొంత ఉండేది. అవును. వాళ్ళు ఇప్పుడు హ్మ్. 'బాలచంద్ర' గారి సినిమాల దగ్గర నుంచి మొదలుపెడితే 'భారతీరాజా' తర్వాత వచ్చినటువంటి 'శంకర్', హ్మ్. 'శంకర్' కంటే కొంచెం ముందొచ్చినటువంటి 'మణిరత్నం' హ్మ్. వీళ్ళందరూ కూడా సౌత్ ఇండియా మార్కెట్‌ని ఇన్ టోటల్‌గా క్యాప్చర్ చేసేవాళ్ళు. అవును. అందుకని ఈ మార్కెట్ గ్యారంటీతో వాళ్ళ సినిమాలు గ్రాండియర్‌గా ఉండేవి.
వాళ్ళ సినిమాలు డిఫరెంట్‌గా ఉండేవి. తెలుగు సినిమాలతో పోలిస్తే 'శంకర్' సినిమా గాని, 'మణిరత్నం' సినిమా గాని హ్మ్. నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. అవును. ఎందుకంత క్వాలిటీ సినిమా తీయగలుగుతున్నారంటే ఆళ్ళకి మార్కెట్ మార్కెట్ గ్యారంటీ ఉంది ఉంది కాబట్టి. గాబట్టి. యెస్. దాన్ని ఈయన అడాప్ట్ చేసుకున్నాడు. హ్మ్. అడాప్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళని దాటి వెళ్ళిపోవడమే కాదు, ఇప్పుడు వాళ్ళు హ్మ్. ఎక్కడ కనిపించని పరిస్థితికి తీసుకెళ్ళాడు. అవును. కనిపించని, వినిపించని కండిషన్‌కెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాని, సౌత్ ఇండియా జెండాని, సౌత్ ఇండియా సినిమా జెండాని హ్మ్. హాలీవుడ్‌లో పాతటం కోసం వెళ్తున్నాడాయన. ఓకే. ఆ ప్రయాణం. ఓకే. సో, ఈ ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఆయనకి హ్మ్. బర్త్‌డే విషెస్ చెప్తున్నాను. ఓకే అండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఇది అండి ఎస్ఎస్ రాజమౌళి గతం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, అలానే ఫ్యూచర్‌లో ఏం చేయబోతున్నారనేటువంటి విషయాల్ని ఎంతో వివరంగా వివరించారు భరద్వాజ గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికెంట్ మీడియా. ఇప్పటివరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానెల్‌లో మేము ఇచ్చేటువంటి వీడియోస్‌ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందండి. థాంక్ యూ.